హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే గుడ్లు పులుసు కాకుండా కారం పులుసు చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చలికి మంచి స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి నేను ఒక 6 గుడ్లని ఉడకబెట్టేసి పైన తోలు తీసి పెట్టుకున్నాను. ఈ గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. అడ్డంగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే దగ్గరికి పులుసు లోపలికి వెళ్ళి గుడ్డు చప్పగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన అన్ని గుడ్లకి అదే విధంగా పెట్టుకొని పక్కకి పెట్టుకొని 1 ఇంచు అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెమ్మలు పైన తోలు తీసేసి వేయండి. 2 పెద్ద ఉల్లిపాయల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీలో వేసుకొని 1/2 టీ స్పూను జీలకర్ర, 2 స్పూన్ల కారం వేసుకోండి. కారం అంత తినలేము అనుకున్న వాళ్ళు, అంత స్పైసీగా తినలేని వాళ్ళు 1 స్పూనే వేసుకోండి. స్పైసీగా తినగలిగిన వాళ్ళు 2 స్పూన్లు, మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసేసేయండి. ఈ విధంగా మెత్తగా రావాలి. చూడండి, మెత్తగా వేసేసుకొని ఇది పక్కకి పెట్టేసి, నేను 6 గుడ్లకి చెప్తున్నాను, మీరు మీ క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోండి. 6 గుడ్లకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఈ విధంగా రసం తీసి పెట్టుకోండి. నానిన తర్వాత 10 నిమిషాల ముందే నానబెట్టేసి రసం తీసి పక్కకి పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి ఇది వేగిన తర్వాత, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ శ్రమే ఉండదు. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న కారం ముద్దని వేసేసేయండి. వేసేసి దీన్ని ఒక్కసారి తిప్పుకొని ఆయిల్లో, ఇది ఎక్కువ ఏం వేగక్కర్లేదండి, ఒక్కసారి 2 నిమిషాలు తిప్పుకొని మనము ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసేసేయండి. ఇందులో ఈ కారం అంతా వేగేలోపు ఈ గుడ్లు కూడా చక్కగా వేగిపోతాయి. గుడ్లు సపరేట్గా ఏం వేయించక్కర్లేదు. ఈ విధంగా వేసేసి మూత పెట్టి సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా ఇటుదటు అటుదిటు తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయే వరకు ఈ విధంగా వేగే వరకు వేయించుకోండి. ఆ కారం అంతా దగ్గరకు అయిపోయి చూడండి, నూనె అంతా బయటకు వచ్చింది. గుడ్లు కూడా చక్కగా వేగిపోతాయి. ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా, పులుసు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ కారం అంతా ఈ విధంగా వేగిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసి ఒక్కసారి తిప్పుకొని, ఈ రసం అంతా గుడ్లు ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లో నుండి లోపలికి వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి తిప్పుకొని చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మంచి స్పైసీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.